పైన అతచ్చ తప్పుడు ప్రచారాలు నా పైన చేపిస్తున్నారు ప్రజలతోని. నేను మొన్న జరిగిన క్రమంలో ఏం జరిగిందంటే మన మండల తహసీల్దార్ గారికి, ఎంపీడీఓ గారికి నేను ఒక గ్రామ ప్రజలు, పేద ప్రజల పక్షాన వాళ్ళకి ఓ లెటర్ ఇవ్వడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్న వాళ్ళకి ఎండ్లను కేటాయిస్తారు, పేద ప్రజలకు ఇవ్వాలి, పేద ప్రజల పక్షాన ఉండాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో మండల తహసీల్దార్ గారిని కలిసి వారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇల్లు కేటాయించాలని చెప్పి నేను కోరడం జరిగింది. దానిపైన నిన్న గ్రామస్తులను కొంతమందిని రెచ్చగొట్టి, గ్రామ సర్పంచ్ మరియు మాజీ జడ్పీటీసీ కొండలరెడ్డి గారు ఇద్దరు రెచ్చగొట్టి నా ఇంటి మీదకి తోలిచ్చే ప్రయత్నం చేసి నా ఇంటి మీద దాడి చేయమని కొంతమందిని రెచ్చగొట్టి తోలియడం జరిగింది. తోలిచిన క్రమంలో నా పైన రోడ్డు మీద వాళ్ళు మాట్లాడుతూ ఇష్టారాధికంగా మాట్లాడుతున్న ఈ సంగతి చూస్తాం బిడ్డని అంతూ చూస్తామని చెప్పి నా మీద అవాకులు చెవాకులు పెలుస్తూ ఉన్నారు కొంతమంది కాంగ్రెసు కొండలరెడ్డి అనుచరులను చెప్పుకుని తిరిగే వాళ్ళకు నేను ఒకటే చెప్తా ఉన్నా, నేను ఎప్పుడైనా సరే పేద ప్రజల పక్షాన నిలబడ్డ వ్యక్తిని, పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పి నేను కొట్లాడుతూ ఉన్నా తప్ప నేను ఒకరు కొట్టగొట్టాలని కాదో, నాకు కావాలనో నా కుటుంబానికి కావాలనో నేను ఆశిస్తలేను. పేద ప్రజలకు రావాలి. గతంలో నేనే కొట్లాడి ఆనాటి గవర్నమెంట్, మా బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్తో కొట్లాడి తెచ్చిన ఇండ్లు అవి. పేద ప్రజలు గుంట భూమి లేని వాళ్ళకి రావాలని చెప్పి నా ఉద్దేశం తప్ప నాకు వేరే వాళ్ళని కొట్టగొట్టాలని చెప్పి నా ఉద్దేశం కాదు. రెండవది, పేద ప్రజలకు కేటాయించేదాకా అవి వెంబటే పడతా, పేద ప్రజలకు కేటాయించాలి. జాగాలు ఉన్న వాళ్ళకు, ట్రాక్టర్లు ఉన్న వాళ్ళకు, భూములు ఉన్న వాళ్ళకు కాదు, అవి భూములు లేని వారికి ఇవ్వాలి, గుంట భూములు లేని వారికి ఇవ్వాలని చెప్పి ఇలా ప్రభుత్వాలు చెప్తా ఉంటే ఈ కింది స్థాయి నాయకులు పట్టించుకోకుండా ఆస్తులు ఉన్న వాళ్ళకి కేటాయించడము, అనుచరులకే కేటాయించుకోవడము, ఏమన్నంటే దౌర్జన్యం చేయడము, ప్రజలను బెదిరియడము, నాయకులను బెదిరియడం, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా ప్రతిపక్షంగా మేము గొంతు విప్తే మా మేనని కొట్టేందుకు ఒక మూటాను తయారు చేసి తోలడము, ఇది దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీని పట్ల నేను పోలీసు వారిని కూడా కోరుతా ఉన్నా, వాళ్ళ అసంటి వాళ్ళను ఎంకరేజ్ చేయదు, వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను పోలీసు వారిని కోరుతా ఉన్నా, మీడియా మిత్రులను కూడా కోరుతా ఉన్నా. తప్పుడు ప్రచారం చేసే వాళ్ళపైన మీరు కూడా దయచేసి కఠినంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే అక్కడ నిజం ఏందో మీ అందరికీ తెలుసు. గతంలో అన్ని రకాల స్కీములు పొందిన వాళ్ళు, అన్ని రకాల లబ్ధి పొందిన వాళ్ళు, ఆర్థికంగా ఉన్న వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు కేటాయిస్తే నిరుపేదలైన పేదలు ఆగమైపోతారనే నా ఉద్దేశం తప్ప నాకు వేరే ఆలోచన కాదు. అన్న కూడా ఒక 4 నిరుపేదలు ఉన్నారు, నేను లేరు మొత్తం లేరని నేను అనట్లేదు. వీళ్ళు ఉన్నారా వాళ్ళున్నారు కాదు, పూర్తి స్థాయిలో విచారణ చేసి ఇవ్వాలని చెప్పి నేను మండల తహసీల్దార్ గారిని, గౌరవ కలెక్టర్ గారిని, ఆర్డీఓ గారిని కోరడం జరిగింది తప్ప నేను వేరే ఉద్దేశంతో ఎవరినో వ్యక్తిగతంగానో ఎవరినో దూషించలే, ఎవరిని విమర్శించలే. కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేసులు పెట్టించుకుంటా, ప్రజలను బెదిరించుకుంటా, నాయకులను బెదిరించుకుంటా ఈరోజు దుర్మార్గానికి పాల్పడుతూ ఉన్నారు. వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి నేను మన మీడియా మిత్రుల ద్వారా నేను కోరుతా ఉన్నాను. దయచేసి మీరు అందరూ సహకరించి పేద ప్రజలకు న్యాయం చేయాలని నా యొక్క ముఖ్య ఉద్దేశం. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి, అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.